అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ నంబర్ 30. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఇంటికి చేరిన తర్వాత మీనాక్షి డల్గా కూర్చునేసరికి అర్జున్ తన పక్కకి చేరాడు. బామ్మ రానందుకు నువ్వెంత ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు మీనా. బట్ ఆవిడ ఇష్టాన్ని మనం గౌరవించాలి కదా అంటాడు. ఇప్పటి వరకు అమ్మమ్మ లేకుండా నేను ఒంటరిగా ఉండలేదండి. ఊరెళ్ళినా 2-3 రోజుల్లో వచ్చేసేది. కానీ ఇప్పుడు రాదని తెలిస్తే అంటుంది మీనా. ఇప్పుడేమైందని? పక్కనే కదా ఉంటారు. చూడాలనిపిస్తే వెళ్ళి 4 రోజులు ఉండి రావచ్చు. బాధపడకు అంటూ తనని గుండెలకి హత్తుకున్నాడు. అమ్మా నాన్న లేకపోయినా నేనిలా ఉండగలిగానంటే కారణం మా అమ్మమ్మండి. చాలా సపోర్ట్ ఇచ్చింది నాకు. ఇక మీదట కూడా సపోర్ట్ ఇస్తారు. ఇదిగో ఫోన్ చేసి మాట్లాడు. నీ మనసుకి కాస్త ఊరటగా ఉంటుంది అంటూ ఫోన్లో ఆవిడ నెంబర్ డయల్ చేసిచ్చాడు. హలో అమ్మమ్మ. ఏంటే ఇంకా ఏడుస్తున్నావు? నువ్వేమైనా చిన్నపిల్లవి అనుకుంటున్నావా? పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ఈ బాధ ఉంటుంది మీనమ్మ. అలా అని అక్కడే ఆగిపోకూడదు కదా. నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. రీల్స్ కూడా చేస్తున్నాను తెలుసా అని ఆవిడ అనేసరికి నవ్వొచ్చింది మీనాక్షికి. గుడ్. అలా నవ్వుతూ ఉండాలి. జాగ్రత్త మీనమ్మ. నా గురించి ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు. మీ పెద్దమ్మ పెదనాన్న ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉంటే ఇంకో 10 ఏళ్ళు ఈజీగా బ్రతికేస్తానే అంటుంది. అమ్మమ్మ. సరే, నేను బాధపడను. ఏమైనా అవసరమైతే ఫోన్ చెయ్యు. అలాగే. చూడు తల్లి, నీ భర్త దగ్గర పంతాన్ని చూపించకు. మీ ఇద్దరి మధ్య దూరం పెరిగే పరిస్థితులు తీసుకురావద్దు. అర్థమైందా? జాగ్రత్తగా నీ కాపురాన్ని, నీ ఇంటిని నువ్వే చక్కబెట్టుకోవాలి. సరే అమ్మమ్మ. నువ్వు జాగ్రత్త. ఉంటాను. సరే తల్లి. బాయ్ అంటూ ఫోన్ కట్ చేసింది. మీనాక్షి ఫేస్ వాష్ చేసుకుని కిందికి వస్తూ అర్జున్ వైపు చూసింది. పాపనెత్తుకుని ఆడిస్తూ అతను కూడా మీనాక్షిని చూస్తూ కళ్ళెగరేశాడు. అంతా సెట్ అయిందని తను కళ్ళార్పుతూ సమాధానం చేరవేసేసరికి నవ్వుకుంటాడు. అటుపక్క లలిత, ఇటు అభి ఇద్దరిని గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళ సైగలు అర్థం కాకపోయినా వాళ్ళ అన్యోన్యత చూసి ముచ్చటేసింది వాళ్ళకి. అప్పుడే ప్రసాద్ గారు, ఏంటిది ఇలా ఉంది అని గట్టిగా అరిచేసరికి అందరూ అటువైపు చూశారు. ఏమైంది మావయ్య అంటూ దగ్గరికొచ్చింది మీనాక్షి. ఈ వంట అస్సలు బాలేదమ్మా. మొత్తం ఆయిలే. అది బాబుగారు పొరపాటు జరిగింది అంటూ వంట మనిషి చెప్పేసరికి మీనాక్షి ఆవిడికి సర్ది చెప్పి లోపలికి పంపించింది. ఒక్కోసారి బానే చేస్తుందమ్మా. ఒక్కోసారి చెడగొట్టేస్తది. వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాలేదంట మావయ్య. ఆ ఆలోచన ఉండి సరిగ్గా చేయలేదేమో. ఒక 10 నిమిషాలు ఆగండి. మీకు వేరేదైనా చేసుకొస్తాను. ప్రయాణం చేసొచ్చావు. మళ్ళీ ఈ పనులెందుకమ్మా నీకు? పర్లేదులే, పెరుగన్నం తినేస్తాను అంటాడు. అయ్యో పర్లేదు మావయ్య. వద్దులే తల్లి. రాత్రి కదా, ఎక్కువ తిన్నా అరగదు. నేను పెరుగన్నం తిని పడుకుంటాలే. సరే మీ ఇష్టం మావయ్య అంటూ ఆ ప్లేట్ తీసేసి వేరే ప్లేట్లో అన్నం వడ్డించి పెరిగేసింది. ఆయన తింటుంటే పాప దగ్గరికొచ్చింది మీనాక్షి. స్వీటీ, ఇంకా నిద్రపోలేదేంటమ్మా అంటూ చేతుల్లోకి తీసుకుంది. ఏం నిద్రలే మీనా. అమ్మా నాన్నని చూసేసరికి దాని నిద్రంతా ఎగిరిపోయింది అంటూ లలిత పాపని తీసుకుంది. స్నానం చేయించి పడుకోబెడతాను అంటూ పాపని గదిలోకి తీసుకెళ్ళింది లలిత. దాంతో అర్జున్ అభి పక్కనే కూర్చున్నాడు. మీనాక్షి టీపాయ్ మీద పేపర్స్ తీసి సర్దుతుంది. అన్నయ్య, నేను సైన్ చేయాలని చెప్పావు కదా, ఆ ఫైల్ తీసుకొచ్చావా? హా, తెచ్చాన్రా. నా గదిలో ఉంది. తెస్తానుండు. మీరు కూర్చోండి బావగారు, నేను తీసుకొస్తాను. సరేమా, అక్కడ లెఫ్ట్ సైడ్ కబోర్డ్లో పెట్టాను చూడు అంటాడు అభి. సరే అంటూ అభి గదిలోకొచ్చి ఆ ఫైల్ కోసం వెతుకుతుంది మీనా. అర్జున్కి ఫోన్ రావడంతో మాట్లాడుతున్నాడు. అతను చెప్పిన కబోర్డ్లో ఒక ఫైల్ కనిపించేసరికి అది బయటికి తీస్తుంటే పక్కనే ఉన్న గాజు సీసా కింద పడి పగిలిపోయింది. ఆ చప్పుడుకి అభి లోపలికొచ్చాడు. ఏమైందమ్మా? సారీ బావగారు, చూసుకోలేదు. అయ్యో పర్లేదులే, నువ్వు పక్కకి రా, అది క్లీన్ చేయిస్తాను అంటూ పని మనిషిని పిలిచి క్లీన్ చేయమని చెప్పి మీనాక్షిని తీసుకుని బయటకొచ్చేశాడు. ఏమైందన్నయ్య? ఫోన్ కట్ చేస్తూనే అడిగాడు అర్జున్. ఏం లేదులే, గాజు సీసా పగిలింది. మంగమ్మ క్లీన్ చేస్తుంది అంటూ ఫైల్ అర్జున్కి ఇచ్చాడు. అర్జున్ అది చెక్ చేస్తూ సంతకాలు పెడుతున్నాడు. ఇంతలో మంగమ్మ, బాబుగారు
ఈ చైన్ అందులో ఉంది అంటూ అభి చేతిలో పెట్టింది. అది తీసుకున్న అభి ప్రేమగా దాన్ని తడుముతూ ఉంటే మీనాక్షి అది ఏంటా అని చూస్తుంది. అప్పుడే నక్షత్రం ఆకారంలో ఉన్న లాకెట్ కంటపడేసరికి అభి దగ్గరికొచ్చి ఆ లాకెట్‌ని లాక్కుంది. అభి అయోమయంగా తన వైపు చూశాడు. అది పరిశీలిస్తూ తన మెడలో చైన్ తీసి చూసుకుంది. సేమ్ లాకెట్ చూసిన అభి షాకయ్యాడు. "సేమ్ లాకెట్ నీ దగ్గర కూడా ఉందా మీనాక్షి?" అంటాడు. "అవును బావగారు. ఇది మా ఊరి కంసాలి దగ్గర మా తాతయ్య మాకోసం చేయించాడు. ఇది" అంటూ దాన్ని తిప్పి చూసింది. ఎల్ అనే ఇంగ్లీష్ లెటర్ మధ్యలో చిన్నగా కనిపించేసరికి, "అరే! ఇది మా లలితక్క లాకెట్. మీ దగ్గరికెలా వచ్చింది?" అని అడిగేసరికి షాకయ్యాడు అభి. "వాట్? లలితదా? ఇది శరణ్య లాకెట్ కదా!" "లేదు బావగారు. మా శరణ్యక్క లాకెట్ దానికసలు నచ్చదు. ఇంటర్ కాలేజ్‌లో ఎవరో ఎగతాళి చేశారని ఆ లాకెట్ వేసుకోవటం మానేసింది. అదింకా మా అమ్మమ్మ దగ్గరే ఉంది. ఇది శరణ్యక్కది కాదు. మా నక్షత్రాల ప్రకారం మాకు పేర్లు పెట్టించారు తాతయ్య. అందుకే నక్షత్రం గుర్తుతో లాకెట్స్‌ని 3 చేయించారు. ఆ లాకెట్‌లో మా పేరు మొదటి అక్షరాలని చెక్కించారు. కావాలంటే చూడండి. నా లాకెట్ మీద ఎమ్ అని ఉంటుంది. అంటే మీనాక్షి అని. అలాగే శరణ్యక్క లాకెట్ మీద ఎస్ అని ఉంటుంది. లలితక్క లాకెట్ మీద ఎల్ అని ఉంటుంది. ఇది లలితక్కదే" అంటుంది మీనా. అభి గుండె వేగం పెరుగుతుండగా ఏదో తప్పు జరిగింది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు. "అయినా ఇదెప్పుడో పోగొట్టుకున్నానని చెప్పిందే మీ దగ్గరికెలా వచ్చింది?" అని అడిగింది మీనా. "అది అది నిజంగా ఈ లాకెట్ లలితదేనా?" అని మళ్ళీ అడుగుతాడు అభి. "అయ్యో బావగారు! మీకెందుకు అబద్ధం చెప్తాను నేను. సేమ్ లాకెట్ నా దగ్గర కూడా ఉంది. సేమ్ చేత. ఇది లలితక్కదే. ఆ మధ్య బంధువుల పెళ్ళికని వైజాగ్ వెళ్ళామా, బీచ్‌కి దగ్గరలోనే మండపం ఉండేసరికి ఇది తెల్లవారుజామున ఎవరికీ చెప్పకుండా బీచ్ దగ్గరికి పోయింది. అక్కడ ఆ లాకెట్ పోగొట్టుకున్నానని చెప్పింది. మా పెద్దమ్మ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది దాన్ని. మా నాన్న ప్రేమతో చేయించిన లాకెట్ పడేస్తావా అని. కానీ విచిత్రం చూసారా? ఆ లాకెట్ ఎన్నేళ్లకి మళ్ళీ మీ దగ్గర కనిపించింది. లలితక్కా, లలితక్కా అంటూ తనని పిలుస్తూ పాప గదిలోకి వెళ్ళింది మీనాక్షి. అభికి అంతా అర్థమవుతుంది. ఒక్కసారిగా అతని గుండెల్లో బాధ చేరి కన్నీళ్ల రూపంలో బయటికొస్తుంటే అక్కడి నుంచి లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ తలుపేసిన చప్పుడుకి అర్జున్ ఉలిక్కిపడి చూశాడు. ఏమైంది అన్నయ్యకి అనుకుంటూ మళ్ళీ పనిలో మునిగిపోయాడు అర్జున్. గదిలోకొచ్చిన అభి తల పట్టుకుని బెడ్ మీద కూలబడ్డాడు. గతంలో ఏం జరిగిందో తలుచుకుంటున్నాడు. హాయ్ సార్ అంటూ అభి కూర్చున్న టేబుల్ దగ్గరకొచ్చి సెటిల్ అయింది శరణ్య. తన వైపు వింతగా చూస్తూ ఎవరు నువ్వు అని అడిగేసరికి ఐఎమ్ శరణ్య అంటూ తనని తాను పరిచయం చేసుకుంది. నేను మీరు పనిచేసే ఆఫీస్లోనే పనిచేస్తున్నాను. మీరు మినిస్టర్ శకుంతలాదేవి గారి కొడుకంట కదా! హౌ స్వీట్ అండి. అంత ఆస్తి అంతస్తున్నా ఎంత సింపుల్‌గా ఉంటారు మీరు. నాకు ఇలా ఉండటమే ఇష్టం. నాకు కూడా మీలా ఉంటేనే ఇష్టం. నాకు పనుంది అంటూ లేచి అతని ప్లేస్‌కి వెళ్ళిపోయాడు అభి. ఛ! ఎంత వెంటపడినా పట్టించుకోడేంటి అనుకుంటుంది శరణ్య. ఆ తర్వాత తను కావాలని మాట కలిపినా అభి అవాయిడ్ చేస్తూ వచ్చాడు. అలాంటి సమయంలోనే అతనికి దగ్గరవటానికి ఏదో ఒక ప్లాన్ చేయాలని అతను లేనప్పుడు అతని డెస్క్ దగ్గరికి వెళ్ళి వెతుకుతుండగా అతని పర్సు కనిపించింది. దాన్ని ఓపెన్ చేసిన తనకి ఫోటో ఏరియాలో లాకెట్ కనిపించేసరికి దాన్ని బయటికి తీసి చూసింది. ఇది లలిత లాకెట్‌లా ఉందే! వీడి దగ్గరికెలా వచ్చిందబ్బా! ఏయ్! ఏం చేస్తున్నావు? అంటూ తన చేతిలో పర్సుని, లాకెట్‌ని లాక్కున్నాడు అభి. అది అంటుంది శరణ్య. సిగ్గులేదు? డబ్బు కావాలంటే అడగొచ్చు కదా! ఇలా దొంగతనం చేస్తావా? అంటాడు. ఛీ! కాదండి. నేను దొంగతనం చేయటమేంటి? మీ పర్సు కింద పడిపోతేను తీసి పెడుతున్నాను అంతే అంటుంది. ముందు నువ్విక్కడి నుంచి వెళ్ళు అంటాడు అభి. అది ఆ లాకెట్ మీకెక్కడ దొరికింది? అని తను అడిగేసరికి అభి ఆ లాకెట్ వైపు ప్రేమగా చూస్తూ ఇట్స్ మై లవ్ అంటూ దాన్ని జాగ్రత్తగా పర్సులో పెట్టుకుని, పర్సుని పాకెట్‌లో పెట్టుకుని వెళ్ళిపోయాడు. వీడు లలితని ప్రేమిస్తున్నాడా? అసలు దాన్నెప్పుడు చూశాడు? ఎప్పుడు ప్రేమించాడు? అని ఆలోచిస్తూనే అతని వెనకాలే క్యాంటీన్‌కి వచ్చి అతని ఎదురుగానే కూర్చుంది. అభి సీరియస్‌గా చూస్తుంటే కోప్పడకండి. ఆ లాకెట్ మీకెలా దొరికింది? దాని కథేంటో చెప్పండి. ఇంకెప్పుడు మీ వెంట పడను. ప్లీజ్ అంటూ తను బ్రతిమాలేసరికి
అభి ఆలోచిస్తూ తన వైపు చూశాడు. నా ప్రాణం కాపాడిన దేవత. తన గుర్తుగా ఈ లాకెట్ వదిలేసి పోయింది. తన కోసమే వెతుకుతున్నాను అంటాడు అభి. అవునా? తనెలా ఉంటుందో మీరు చూసారా? అని అడుగుతుంది శరణ్య. లేదు. చీకట్లో మొహం సరిగ్గా కనిపించలేదు. ఈ లాకెట్ ఒక్కటే తనని పట్టుకోవటానికి నాకున్న దారి. వెతకాలి అంటాడు అభి. హో! అంటే ఆ రోజు బీచ్‌కెళ్ళి అది పోగొట్టుకున్న లాకెట్ వీడి దగ్గరే ఉందా? హమ్మయ్య! అంటే వీడు దాన్ని చూడలేదు కాబట్టి ఈ కథని నాకనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటూ అభి వైపు చూసింది. లవ్ యూ అభి గారు అంటుంది శరణ్య. ఏయ్! పిచ్చా నీకు? ఇప్పుడే కదా నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నానని చెప్పాను అంటాడు అభి. ఆ అమ్మాయి వేరెవరో కాదు నేనే అని తను చెప్పేసరికి షాక్ అయ్యాడు అభి. ఆ రోజు వైజాగ్ బీచ్‌లో మిమ్మల్ని కాపాడింది నేనే. ఆ సమయంలోనే ఆ లాకెట్ పోయింది. దానికోసం ఎంతలా వెతికానో తెలుసా అభిగారు? కానీ చూసారా? నాకు తెలియకుండానే నా మనసు మిమ్మల్ని ఇష్టపడింది. ఈరోజు ఈ లాకెట్ మనిద్దరిని కలిపింది. ఇదే మన డెస్టినీ అభిగారు అంటూ అతని చేతుల్ని పట్టుకుంది. అతను చెప్పకుండానే వైజాగ్ బీచ్‌లో అతని ప్రాణాలు కాపాడానని తను చెప్పేసరికి తను చెప్పింది నిజమే అని నమ్మాడు. తనని ప్రేమించటం మొదలుపెట్టాడు. కానీ ఆ ప్రేమే ఒక అబద్ధం చుట్టూ పేరుకుపోయిందని ఊహించలేదు అభి. తన అసలైన ప్రేమ శరణ్య కాదు, లలిత అని తెలిసేసరికి అభి గుండె మరింత భారంగా మారింది. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే అర్జున్, మీనాక్షి రెడీ అయ్యి ఆఫీస్‌కి బయలుదేరారు. అభి కోసం చూడగా అతను గది నుంచి బయటికి రాలేదని ప్రసాద్ గారు చెప్పటంతో అర్జున్ గది దగ్గరకొచ్చి డోర్ కొట్టాడు. డోర్ ఓపెన్ చేశాడు అభి. అన్నయ్య, ఇంకా రెడీ కాలేదా? ఇవాళ నాకు రావాలని లేదురా. మీరెళ్ళండి అంటాడు అభి. ఏదైనా ప్రాబ్లమా? ఎందుకలా ఉన్నావు? అదేం లేదు. రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు అంతే. కాసేపు పడుకుంటే సెట్ అవుతుంది. కుదిరితే ఆఫ్టర్‌నూన్ వస్తాను అంటాడు అభి. పర్లేదన్నయ్య, రెస్ట్ తీసుకో. ఏదైనా అవసరమైతే లలిత ఇంట్లోనే ఉంటుంది. తనని అడుగు అంటాడు అర్జున్. అంటాడు అభి. అర్జున్ నవ్వుతూ పక్కకొచ్చేశాడు. లలిత పాపని తీసుకొచ్చి ప్రసాద్ గారికి అప్పగించింది. అక్క, స్కూల్‌కి తీసుకెళ్తున్నావా స్వీటీని? లేదు మీనా, అంకుల్ గారు హాస్పిటల్‌కి వెళ్ళాలంట. పాపని స్కూల్లో దించి ఆయన హాస్పిటల్‌కి వెళ్ళొస్తానని చెప్పారు. అవునా? మావయ్య గారు నన్ను తోడుగా రమ్మంటారా? పర్లేదులేమ్మా. రమణ ఉన్నాడు కదా! నేనెళ్ళి వచ్చేస్తాను. మీరు ఆఫీస్‌కి వెళ్ళండి. సరే మావయ్య, జాగ్రత్త అంటూ అర్జున్‌తో పాటే ఆఫీస్‌కి బయలుదేరింది తను. వాళ్ళ వెనకే ప్రసాద్ గారు పాపని తీసుకొని వెళ్ళిపోయారు. లలిత వాళ్ళని పంపించి లోపలికి వచ్చేసరికి అభి టిఫిన్ చేయలేదని గుర్తొచ్చి అతని గది దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ, అభి గారు, టిఫిన్ చేద్దురు గాని రండి అని పిలవటంతో నాకు ఆకలిగా లేదు, తర్వాత తింటాను అని చెప్పి తనని పంపించేశాడు. ఎంత ప్రయత్నించినా అతని మనసు స్థిమితపడటం లేదు. కాసేపటికి గది నుంచి బయటికి వచ్చి చుట్టూ చూశాడు. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో నిశ్శబ్దంగా ఉంది. పాప గదిలో చప్పుడయ్యేసరికి అటొచ్చి చూసిన అభికి లలిత బట్టలు సర్దుకుంటూ కనిపించింది. అభిగారు, టిఫిన్ వడ్డించమంటారా? వద్దు. ఏం చేస్తున్నావు? మా అమ్మ నాన్న అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు కదండీ. లగేజ్ అంతా అక్కడికి పంపించేసి నా బట్టలు, వస్తువులు ఇక్కడికి తెచ్చుకున్నాను. అర్జున్ బాబు పాప గదిలోనే ఉండమన్నారు అంటుంది. లలిత మాట్లాడుతుంటే అభి తనని చూస్తూ ఉన్నాడు. అతను ప్రాణంగా పెంచుకున్న ప్రేమ తన మెడలో లాకెట్ రూపంలో కనిపించింది. అతని చూపులు గమనించిన లలిత తన మెడలో లాకెట్ చూసుకుంటూ నవ్వుతూ అభి వైపు చూసింది. ఈ లాకెట్ మీ దగ్గరే ఉందంట కదా అభిగారు? చాలా థ్యాంక్స్ అండి. మా తాతయ్య జ్ఞాపకం నా నుంచి దూరమైందని చాలా బాధపడ్డాను. మీ వల్ల మళ్ళీ నా దగ్గరకొచ్చింది అంటుంది. ఆ రోజు నన్ను కాపాడింది నువ్వే కదా అని అభి అడిగేసరికి తను నవ్వుతూ అవునని తల ఊపింది. అంటే నీకు నేను గుర్తున్నానా అని అడుగుతాడు అభి. మొదట్లో మిమ్మల్ని చూసినప్పుడు గుర్తుపట్టలేదు అభిగారు. ఆ తర్వాత మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది. నిశితంగా పరిశీలిస్తే గుర్తొచ్చింది. అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయారు కదా అంటుంది లలిత. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు లలిత? సాయం చేసి గుర్తింపు పొందాలని చూడకూడదని మా తాతయ్య చెప్పేవారు. అందుకే చెప్పలేదు అభిగారు. అయినా అది చాలా చిన్న విషయం. మీరు గుర్తుపెట్టుకుంటారనుకోలేదు. కానీ ఈ లాకెట్ చూసిన తర్వాత అర్థమైంది మీరు మర్చిపోలేదని అంటుంది లలిత.
మర్చిపోవటానికి నేను కోల్పోయింది వస్తువు కాదు, జీవితం అంటాడు అభి. అభి గారు అంటుంది లలిత. అదే నువ్వు కాపాడకపోయుంటే ఆ రోజే నేను అంటాడు. చచ, అలాంటి మాటలు మాట్లాడకండి. నా ప్లేస్‌లో మీరున్నా కాపాడేవారు కదా! నేను అదే చేశాను అంటుంది. తన వస్తువులన్నీ సర్దుకొని అభి దగ్గరకొచ్చింది. రండి టిఫిన్ తిందురు గాని అంటుంది. వద్దు లలిత అంటూ అతను బయటికి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకొని ఆపింది లలిత. ఏమైంది అభి గారు? ఉదయం నుంచి అదోలా ఉన్నారు? అదేం లేదు అంటాడు. మీ పర్సనల్ విషయాల్లో కలగజేసుకుంటున్నాను అనుకోకపోతే చిన్న సలహా అండి. గడిచిపోయిన గతం మన చేతుల్లో ఉండదు. భవిష్యత్తుని మీకు నచ్చినట్టుగా మలుచుకోండి. ప్రేమించిన మనిషి దూరమైతే బాధ ఉంటుంది. కానీ అర్హత లేని మనిషి కోసం బాధపడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మీ నుంచి ఒకరు దూరమయ్యారు అంటే దానర్థం మీకు జీవితమే లేదని కాదు. ఆ మనిషి మీ జీవితానికి సరైనది కాదని. శరణ్య గురించి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. మా తాతయ్య ముగ్గురు మనవరాళ్ళకి ఒకే రకమైన బట్టలు తెచ్చినా దానికి అంతకంటే మంచిది కావాలని గొడవ చేసేది. అలాంటి మనిషి బెస్ట్ ఆప్షన్ కోసం చూస్తుందే కానీ ఉన్న ఆప్షన్ దగ్గరే ఆగిపోదు. కానీ మీరలా కాదు. తన గురించి తెలిసినా కూడా తన మీద ప్రేమని చంపుకోలేకపోతున్నారు చూడండి. అక్కడే అర్థమవుతుంది మీరేంటో. బాధపడకండి అభి గారు. దేవుడు మనకి ఒకటి దూరం చేశాడు అంటే అంతకంటే మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాడని అర్థం. అన్నీ మర్చిపోయి వర్క్ మీద కాన్సంట్రేట్ చేయండి. అనవసరమైన ఆలోచనలు రాకుండా ఉంటాయి. మీ మనసుకి ఊరటగా ఉంటుంది. రండి టిఫిన్ తినేసి ఆఫీస్‌కి వెళ్ళండి అంటూ అభిని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది. అభి మౌనంగా టిఫిన్ తినేసి డ్రైవర్‌ని వద్దని అతని కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్‌కి బయలుదేరాడు. ట్రాఫిక్ సిగ్నల్ పడేసరికి కార్ ఆపి సిగ్నల్ కోసం చూస్తున్న అభికి అవతలి రోడ్డులో శరణ్య కనిపించింది. అతనిలో కోపం కట్టలు తెంచుకుంది. కార్ యూటర్న్ తిప్పి తన ఎదురుగా కార్ ఆపాడు. మోడ్రన్‌గా రెడీ అయ్యి లిప్‌స్టిక్ సరిచేసుకుంటూ కార్ ఆగేసరికి నవ్వుతూ దగ్గరికొచ్చింది. అద్దం కిందికి దించగానే అభిని చూసి షాకయింది తను. నువ్వా? ఏంటీ విషయం? నన్ను మర్చిపోలేక ఇలా ఫాలో చేస్తున్నావా? ఆల్రెడీ నా కాళ్ళ మీద కూడా పడ్డావు. అయినా ఒప్పుకోలేదంటే అర్థం కాదా నీకు? ఎందుకిలా వెంటపడతావు? అంటుంది శరణ్య. తను మాట్లాడుతుండగానే అభి కార్ దిగి కోపంగా తన మెడ పట్టుకున్నాడు. అభి, ఏం చేస్తున్నావు? వదులు అంటూ విడిపించుకోవటానికి ప్రయత్నిస్తుంది శరణ్య. ఎందుకే నాకు అబద్ధం చెప్పావు? అని అడుగుతాడు. నేనేం అబద్ధం చెప్పాను? అంటుంది. ఆ లాకెట్ నీది అని, నన్ను కాపాడింది నువ్వే అని. ఇలా ఒక్కటేంటి, ఎన్నెన్ని అబద్ధాలు చెప్పావు. అబద్ధంతో నా లైఫ్‌లోకి ప్రవేశించి నన్ను, నా ప్రేమని, నా జీవితాన్ని సర్వనాశనం చేశావు కదే! ఎందుకిదంతా చేశావు? అని అడుగుతాడు అభి. ఓహ్! తెలిసిపోయిందా? ఏంటి, ఆ లలిత చెప్పేసిందా నిన్ను కాపాడింది తనే అని? అవును, అబద్ధం చెప్పాను. నువ్వు మినిస్టర్ కొడుకువి కదా! నిన్ను చేసుకుంటే నా లైఫ్ లగ్జరీగా ఉంటుందనే ఆశతో అబద్ధం చెప్పాను. నువ్వు మా అమ్మ నాన్నతో పెళ్లి గురించి మాట్లాడతాను అన్నప్పుడు వాళ్ళు ఒప్పుకొని మన పెళ్లి జరిపిస్తే ఎక్కడ ఆ లలిత నీ కంట పడుతుందో అన్న భయంతోనే మా నాన్న ఎవరినైనా ప్రేమించావా అని అడిగినా చెప్పకుండా పెళ్లిలో నుంచి పారిపోయి వచ్చి నీతో తాళి కట్టించుకున్నాను. కానీ ఏం లాభం? నా ఆశలన్నింటినీ నాశనం చేశావు. ఆస్తి అడగమంటే నిన్ను నేను పోషించుకుంటాను, ఆత్మాభిమానం తొక్క తోటకూర అంటూ నన్ను ఆ మిడిల్ క్లాస్ జీవితానికే అంకితం చేయాలనుకున్నావు. అందుకే నువ్వు కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడినా వినకుండా డివోర్స్ తీసుకొని ఆ నరకం నుండి బయటపడ్డాను అంటుంది శరణ్య. ఛీ, నువ్వసలు ఆడదానివే కాదు. కాళ్ళు పట్టుకుని బ్రతిమాలాను అంటే దానర్థం నువ్వు తప్ప వేరే దిక్కు లేదని కాదు. మన బంధానికి నేనిచ్చిన విలువ అది. కానీ నీలాంటి దానికోసమా అంతలా దిగజారింది అని తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అంటాడు అభి. ఇప్పుడేంటి, నేను ఇలా హ్యాపీగా ఉండటం చూడలేకపోతున్నావా? వచ్చిందిగా నీ ప్రియురాలు. నీ ఇంట్లోనే ఉంటుందంట కదా! ఇప్పుడు పోయి దాన్ని కట్టుకో. నువ్వు కోరుకున్నట్టు పడుంటుంది. నాకు మిలీనియర్‌తో పెళ్లి జరగబోతుంది. కాసేపట్లో అతను రాబోతున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ తను పక్కకి వెళ్ళిపోయింది. అభి తన వైపు అసహ్యంగా చూస్తూ కార్ తీసుకుని బయలుదేరాడు. శరణ్య మాటలు అతని గుండెని రగిలిస్తుంటే ఆఫీస్‌కి వెళ్ళకుండా కార్‌ని వేరే రూట్‌కి తిప్పేశాడు. ఆ తర్వాత కట్ చేస్తే సాయంత్రం ఆలస్యంగా ఇంటికి చేరారు అర్జున్, మీనాక్షి. లలిత పాపకి అన్నం తినిపించి పడుకోబెట్టింది.
ప్రసాద్ గారు కూడా భోజనం చేసి కూర్చున్నారు. ఇద్దరు లోపలికొచ్చేసరికి లలిత వాళ్ళ వెనుక వెతుకుతుంటే, "ఎవరి కోసం వెతుకుతున్నావక్కా?" అని అడిగేసరికి, "అదేమీనా, అభి గారు మీతో రాలేదా?" అని అడిగింది తను. దాంతో అర్జున్, మీనాక్షి ఒకరినొకరు చూసుకున్నారు. "అన్నయ్య మాతో రావటం ఏంటి? ఇంట్లోనే ఉన్నాడు కదా!" అంటాడు అర్జున్. "లేదు అర్జున్ బాబు, మీరెళ్ళిన తర్వాత అభి బాబు కూడా టిఫిన్ చేసి ఆఫీస్‌కి బయలుదేరారు." "అవునా? కానీ అన్నయ్య ఇవాళ ఆఫీస్‌కి రాలేదే? ఎక్కడికెళ్ళినట్టు?" "అర్జున్ గారు ఫోన్ చేయండి" అని మీనాక్షి చెప్పేసరికి సరే అంటూ ఫోన్ తీసి అభి నంబర్‌కి కాల్ చేశాడు. కానీ అభి ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అర్జున్‌లో కంగారు మొదలైంది. "ఏమైందండి?" "ఏం లేదు. నువ్వు లోపలికెళ్ళు. నేను అన్నయ్య కోసం వెతుకుతాను" అంటూ కారు తీసుకొని బయలుదేరాడు అర్జున్. "అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ ఆ డిప్రెషన్ స్టేజ్‌లోకి వెళ్ళిపోతున్నాడా? నో, అలా జరగటానికి వీల్లేదు" అని మనసులో అనుకుంటూ కంగారుగా ప్రశాంత్ నెంబర్‌కి ఫోన్ చేశాడు. "చెప్పరా ప్రశాంత్, అన్నయ్య కనిపించటం లేదు. కాస్త నాతో వస్తావా?" "కనిపించకపోవటం ఏంట్రా? ఎక్కడికెళ్ళాడు?" "ఉదయం ఆఫీస్‌కని బయలుదేరాడంట. కానీ ఆఫీస్‌కి రాలేదు. ఇటు చూస్తే ఇప్పటి వరకు ఇంటికి కూడా రాలేదు. నాకు భయంగా ఉందిరా." "ఊరికే కంగారు పడకురా. ఏమై ఉండదులే. ఎవరినైనా ఫ్రెండ్‌ని కలవటానికి వెళ్ళాడేమో." "నేను అలా స్థిమితంగా ఉండలేకపోతున్నాను. అన్నయ్య గురించి తెలుసు కదా! ఆల్రెడీ డిప్రెషన్ నుంచి మొన్ననే బయటపడ్డాడు. ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటే" అంటాడు అర్జున్. "ఛ! అలా ఏం జరగదు. నువ్వు కంగారు పడకు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు. అభి ఫోన్ నెంబర్ ఇచ్చి సిగ్నల్ రేస్ చేయమని చెప్తాను. డూ ఫాస్ట్ ప్రశాంత్. నాకు చాలా కంగారుగా ఉంది." "ఓకే, నేను కూడా వస్తున్నాను. కంగారు పడకు. చుట్టుపక్కలంతా వెతుకు" అంటూనే ఫోన్ కట్ చేసి అక్కడి నుంచి బయలుదేరాడు ప్రశాంత్. అర్జున్ ఇంటి చుట్టుపక్కలంతా వెతుకుతూ వెళ్తున్నాడు. ఎక్కడ అభి ఆచూకీ తెలియకపోవటంతో కంగారు ఎక్కువైంది అతనిలో. మరోపక్క ప్రశాంత్ కూడా అభిని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఒకచోట అర్జున్, ప్రశాంత్ ఎదురు పడేసరికి కార్ దిగి ప్రశాంత్ దగ్గరికొచ్చాడు. "ఎక్కడైనా కనిపించాడా?" "లేదురా, అటువైపంతా వెతికే వచ్చాను. నాకు తెలిసిన వాళ్ళకి కూడా ఫోటో పంపించాను. వెతుకుతున్నారు. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నువ్వు పద, వేరే వైపు వెతుకుదాం" అంటూ ప్రశాంత్ బైక్ స్టార్ట్ చేశాడు. అప్పుడే అతని ఫోన్ రింగ్ అవ్వటంతో లిఫ్ట్ చేసి మాట్లాడి అర్జున్ వైపు చూశాడు. ఆ తర్వాత కట్ చేస్తే సిటీ చివరన ఉన్న డాబా దగ్గర కారాపి ముందుకు వచ్చారు ఇద్దరు. అక్కడ అభి స్పృహ లేకుండా పడుండేసరికి "అన్నయ్య" అంటూ అర్జున్ దగ్గరికొచ్చాడు. "ఏమైందండి?" అని పక్కనున్న అతన్ని అడిగాడు ప్రశాంత్. "ఈ అబ్బాయి సాయంత్రం నుంచి తాగుతూ ఇక్కడే కూర్చున్నాడు బాబూ. ఇంటికి వెళ్ళమని నేను చెప్పి చూశాను. మాట్లాడలేదు. స్పృహ తప్పి పడిపోతే దొంగ వెధవలు ఈయన పర్సు దొంగిలించడానికి ప్రయత్నించారు. నేనే వాళ్ళని కొట్టి తరిమేశాను. ఆ తర్వాత కాసేపటికి ఎవరో వచ్చి ఈ అబ్బాయి ఫోటో చూపించి ఎక్కడైనా చూసారా అని అడిగారు. అప్పుడు ఈ అబ్బాయిని చూపించాను. అతనే మీకు ఫోన్ చేసినట్టున్నాడు." ఆయన చెబుతూ ఉండగానే ప్రశాంత్ ఫ్రెండ్ అక్కడికి వచ్చాడు. దాంతో ప్రశాంత్ అతనికి థ్యాంక్స్ చెప్పి పంపించేసి అభిని తీసుకుని ఇంటికి బయలుదేరారు. దారిలోనే 2 సార్లు వాంతి చేసుకున్నాడు అభి. ఇంటికి తీసుకువచ్చి శుభ్రంగా స్నానం చేయించి బెడ్ మీద పడుకోబెట్టాడు అర్జున్. మీనాక్షి మజ్జిగ తీసుకొచ్చి అర్జున్ చేతికిచ్చింది. "వాంతి అయింది మీనా, మళ్ళీ ఇదెందుకు?" "నిమ్మకాయ కలిపానండి. హ్యాంగ్ ఓవర్తో పాటు వాంతులు కూడా తగ్గుతాయి. కాస్తైనా తాగించండి" అంటుంది మీనా. సరే అంటూ అభిని పైకి లేపి మజ్జిగ పట్టించాడు. కొంచెం తాగేసరికి దగ్గుతూ కళ్ళు తెరిచాడు అభి. "అన్నయ్య" అంటూ అర్జున్ కంగారుగా అతని గుండెలో నిమురుతుంటే అభి ఒక్కసారిగా అర్జున్ని పట్టుకొని ఏడ్చేశాడు. అతని బాధకి కారణమేంటో అర్థం కాలేదు వాళ్ళకి. కానీ ఆ సమయంలో అడగటం మంచిది కాదని అభిని ఊరడించి పడుకోబెట్టి బయటికి వచ్చాడు అర్జున్. ప్రశాంత్ కూడా అక్కడే ఉన్నాడు. "ఏమైందిరా?" అని అడిగేసరికి "నిద్రపోతున్నాడు" అని చెప్పి అర్జున్ కూడా గదిలోకి వెళ్ళిపోయాడు. లలిత, ప్రసాద్ గారు అయోమయంగా చూస్తుంటే మీనాక్షి వాళ్ళకి సర్ది చెప్పి నిద్రపోమ్మని పంపించేసింది. "ఏమైంది మీనా? అభి ఎందుకు అలా ఉన్నాడు?" "తెలీదన్నయ్య. ఉదయం తలనొప్పిగా ఉంది, ఆఫీస్‌కి రాను అన్నారు. కానీ ఈలోపే ఏం జరిగిందో. ఒకవేళ శరణ్య అక్కని గాని కలిసుంటారా? ఏమో, అభికి అసలు తాగుడు అలవాట్లేదు. మొదటిసారి ఎక్కువ తాగేసరికి వాంతులైపోయాయి. ఉదయం లేచిన తర్వాత డాక్టర్ని పిలిపించి చెక్ చేయిస్తే మంచిది." "సరే అన్నయ్య. ఇంత రాత్రిపూట ఏం వెళ్తావు? ఇక్కడే పడుకో." "లేదమ్మా,
ఇంట్లో ఏం చెప్పకుండా వచ్చాను. మళ్ళీ కంగారు పడతారు. నేను వెళ్తానులే. అర్జున్ బాగా డిస్టర్బ్ అయినట్టున్నాడు. చూసుకో అంటూ ప్రశాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మీనా ఇంటి డోర్స్ అన్నీ క్లోజ్ చేసి గదిలోకొచ్చింది. అర్జున్ బాధపడుతూ బాల్కనీలో కూర్చుని కనిపించేసరికి అతని పక్కకి వచ్చి కూర్చుంది. బాధపడకండి. బావగారు బానే ఉన్నారు. అయినా ఆయనకి అంత పెద్ద కష్టం ఏమొచ్చింది? మనమంతా ఉన్నాం కదా! మనతో చెప్పొచ్చు కదా! కనీసం మీతో అయినా చెప్పాలి కదా! వాడు చిన్నప్పటి నుంచి అంతే మీనా. మనసులో ఉన్నది ఎవరితోనూ చెప్పుకోలేడు. 6 ఏళ్ల వయసులో వాడిని చూసుకోలేక హాస్టల్లో పడేసింది. నన్ను కూడా ఎక్కడ హాస్టల్‌కి పంపించేస్తుందో అన్న భయంతో మా నానమ్మ నన్ను తీసుకెళ్ళి పెంచింది. ఎప్పుడైనా సెలవులకి నాన్న ఇంటికి తీసుకురావటం, ఆ 4 రోజులుండి అన్నయ్య హాస్టల్‌కి, నేను నానమ్మ ఇంటికి వెళ్ళిపోవటం. ఇదే జరిగేది. ఆ హాస్టల్‌లో పెద్ద పిల్లలు కొడుతున్నారని చెబితే, హాస్టల్‌కి వెళ్ళటం ఇష్టం లేక అబద్ధం చెప్తున్నాడని అమ్మ కొట్టి మళ్ళీ హాస్టల్‌కి పంపించేది. అప్పటి నుంచి ఒక నిశ్శబ్ద జీవితానికి అలవాటు పడిపోయాడు వాడు. నాతో కూడా సరిగ్గా మాట్లాడేవాడు కాదు. ఆ తర్వాత అమ్మా, నాన్న డివోర్స్ తీసుకోవటం, మా ఇద్దరిని చెరొకరు పంచుకోవటంతో ఆ దూరం ఇంకా పెరిగింది. కానీ ఏ రోజు వాడిని మర్చిపోలేదు మీనా. మా మధ్య దూరం ఎంతుందో ప్రేమ అంతకు రెట్టింపు ఉంది అంటాడు అర్జున్. అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగేసరికి మీనాక్షి అతన్ని ఓదారుస్తూ గుండెలకి హత్తుకుంది. తోబుట్టువుల మధ్య దూరం అనేది ఉండకూడదు అర్జున్ గారు. పరిస్థితులు మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచాయి. కానీ మా విషయంలో అలా కాదు. నేను ఎంత ప్రేమ చూపించినా మా అక్క నన్ను దూరం పెడుతూనే ఉండేది. అలాంటి స్వార్థపు బంధం దూరమైనా పర్వాలేదు. కానీ ఏ కల్మషం లేని మీ అన్నదమ్ముల బంధం దూరం కాకూడదు అర్జున్ గారు. మీ మధ్య దూరం ఎంతుందో ప్రేమ అంతకు రెట్టింపు ఉందని చెప్పారు కదా! ఆ దూరాన్ని చెరిపేయటానికి ఆ ప్రేమని ఉపయోగించండి. ఏ కష్టం వచ్చినా నీకు నేనున్నాను అనే భరోసా కల్పించండి. ఆయన మనసులో మాట మీకు చెప్పుకునేంత ప్రేమని ఇచ్చి చూడండి. బావగారు ఖచ్చితంగా మారతారు. ఆయన్ని ఆ బాధ నుంచి బయట పడేయగలిగేది మీరు మాత్రమే అని చెప్తుంది మీనా. అర్జున్ తల నిమురుతూ చెబుతుంటే అతను ఆలోచిస్తూనే తన ఒడిలోకి తల వాల్చి కళ్ళు మూసుకున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే సూర్యకిరణాలు తాకటంతో కళ్ళు తెరిచి చూశాడు అర్జున్. మీనాక్షి ఒడిలోనే ఉన్నాడు. తను సోఫా వెనక్కి వాలి నిద్రపోతూ కనిపించింది. రాత్రంతా అతని తల నిమురుతూ కూర్చుంది మీనా. అర్జున్ నిద్రపోతున్న తన చేతి స్పర్శ తెలుస్తూనే ఉంది. తెల్లవారుజామున ఎప్పుడో నిద్రలోకి జారుకుంది. నవ్వుతూ పైకి లేచి తనని ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టాడు. అర్జున్ అభి గదిలోకొచ్చేసరికి అభి బెడ్ మీద కనిపించలేదు. కంగారుగా బయటికి వెళ్ళబోతుంటే వాష్రూమ్ నుంచి బయటికి వచ్చాడు అభి. అర్జున్ని చూడగానే తలదించుకున్నాడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. కమ్, అలా జాగింగ్‌కి వెళ్ళొద్దాం అంటాడు. నేను స్నానం చేసేసానురా. ఏం పర్లేదు. వచ్చిన తర్వాత మళ్ళీ చేయొచ్చు. షూస్ వేసుకొనిరా, బయట వెయిట్ చేస్తాను అంటూ బయటికొచ్చేశాడు. నిన్న జరిగిన దాని గురించి ఏమీ అడగకుండా అర్జున్ నార్మల్‌గా మాట్లాడేసరికి ఆలోచిస్తూనే షూస్ వేసుకొని బయటికి వచ్చాడు అభి. లాన్‌లో బెంచ్ మీద కూర్చొని షూస్ సరిచేసుకుంటున్న అర్జున్ దగ్గరికొచ్చి నిలబడ్డాడు. 2 మినిట్స్ అన్నయ్య అంటూ తన పనిలో తనున్నాడు. అప్పుడే పాప నవ్వు వినిపించేసరికి అటువైపు చూశారిద్దరూ. లలితని పరిగెత్తిస్తూ టిఫిన్ తినడానికి మారం చేస్తుంది. పాపని చూసి నవ్వుకుంటూ అభిని చూసిన అర్జున్‌కి అతని చూపు పాప మీద కాకుండా లలిత మీద ఉండటం గమనించి అయోమయంలో పడ్డాడు. మళ్ళీ చూసేసరికి ఈసారి అభి పాపని చూస్తూ కనిపించడంతో అతని ఆలోచనకి అతనికే నవ్వొచ్చింది. అన్నయ్య వెళ్దామా అంటూ అభిని తీసుకొని జాగింగ్‌కి బయలుదేరాడు. పక్కనే ఉన్న పార్కులో కాసేపు జాగింగ్ చేసి ఒకచోట కూర్చున్నారిద్దరు. అర్జున్ మౌనంగానే ఉన్నాడు. అర్జున్ అని అభి పిలిచేసరికి అతని వైపు చూశాడు. సారీరా, నిన్న అలా చేయకుండా ఉండాల్సింది అంటాడు. వదిలేయ్ అన్నయ్య. నువ్వు ఏమైపోయావో అన్న భయం తప్ప నీ మీద కోపం ఏం లేదు. నీకు తాగాలనిపిస్తే నాతో చెప్పు. ఇంట్లోనే అరేంజ్ చేస్తాను. లేదా ఇద్దరం కలిసి వెళ్దాం. అంతేకాని ఇంకెప్పుడూ అలా చెప్పకుండా వెళ్ళిపోవద్దు. అర్జున్ అది అంటూ తటపటాయిస్తూనే ఆగిపోయాడు అభి. నీ బాధ ఏంటి అని అడిగి నిన్ను ఇబ్బంది పెట్టను. కానీ ఆ బాధని పంచుకోవటానికి నేనున్నానని గుర్తుంచుకో చాలు.
నీకొకటే చెప్తున్నానన్నయ్య. నువ్వు బాధపడేది శరణ్య గురించే అయితే ఐయామ్ సారీ. నీకు, నీ ప్రేమకి వాల్యూ ఇవ్వని దానికి నీ మనసులో స్థానం ఇవ్వటం కరెక్ట్ కాదు అంటాడు అర్జున్. హ్మ్. ఏ రోజైతే నా ప్రేమని అవమానించిందో ఆ రోజే దాని మీద ప్రేమ చచ్చిపోయిందిరా. అబద్ధంతో నా ప్రేమని నాకు దూరం చేసింది. దాని గురించి నేనెందుకు బాధపడతాను అంటాడు అభి. మరి నీ బాధకి కారణం ఏంటన్నయ్యా అని అర్జున్ అడిగేసరికి మౌనంగా ఉండిపోయాడు అభి. సరే, నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు. బట్ సిచ్యువేషన్ ఏదైనా ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. ఇది గుర్తుపెట్టుకో చాలు. ఇంటికి వెళ్దాం పదా అంటాడు అర్జున్. అర్జున్, అభి ఇంటికి వచ్చేసరికి పాప ఏడుస్తూ కనిపించింది. పక్కనే మీనాక్షి తనని ఓదారుస్తుంటే అర్జున్ దగ్గరికొచ్చి ఏం జరిగింది అని అడిగాడు. పాప ఆడుకునే బొమ్మ కనిపించటం లేదంటండి. దానికోసం ఏడుస్తుంది. అయ్యో తల్లి! అంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా? చూడు, నీకోసం ఇంతకంటే మంచి బొమ్మ కొనిస్తాను సరేనా అంటూ అర్జున్ గదిలోకి వెళ్ళిపోయాడు. అభి మాత్రం అక్కడే నిలబడి పాపని చూస్తున్నాడు. అలా ఏడవకూడదు తల్లి. చూడు, జీవితంలో మనకి దక్కాల్సినదేదైనా సరే మనకి దక్కే తీరుతుంది. దానికి ఎన్ని అడ్డంకులొచ్చినా, సమస్యలొచ్చినా, ఆలస్యమైనా సరే చివరికి మన దగ్గరికి చేరుతుంది. అది వస్తువైనా, మనిషైనా. మనం ఓపిక పట్టాలి. ఇలా ఏడిస్తే బొమ్మ దొరుకుతుందా చెప్పు? పద, ఎక్కడుందో వెతుకుదాం. దొరక్కపోతే నీకు చెప్పాను కదా! ఆలస్యమైనా నీకు చెందాల్సింది నీ దగ్గరికి వస్తుంది. ఈరోజు దొరక్కపోతే రేపు కూడా వెతుకుదాం. పద, పద అంటూ పాపని తీసుకుని లోపలికి వెళ్ళింది మీనాక్షి. తన మాటలు గుర్తు చేసుకుంటూ లోపలికి వచ్చిన అభికి లలిత ఎదురుపడింది. అభి గారు వచ్చేసారా? టీ తీసుకోండి అంటూ కప్ అతని చేతికిచ్చి వెళ్ళిపోయింది. నువ్వు చెప్పింది నిజమే మీనాక్షి. ఆలస్యమైనా ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతుంది. కానీ నా ప్రేమని చేరుకోవాలనే నా ఆశ సరైనదా కాదా అనేది అర్థం కావటం లేదు అనుకుంటూ టీ తాగుతూ గదిలోకి వెళ్ళిపోయాడు అభి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.